హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడీని. ఫ్రెండ్స్, 10 కేజీలు చికెన్ ఆర్డర్ వచ్చింది. ఎలా కట్ చేస్తానో చూడండి. మీకు ఎంటర్టైన్ ఉండేలా చేస్తాను. ఎందుకంటే ఈరోజు మా కాశీం భాయ్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతూ ఈ 10 కేజీల ఆర్డర్ని కట్ చేద్దాం. నమస్తే కాశీం భాయ్. కాశీం భాయ్ అని రిటైర్ మేజర్ చంద్రకాంత్, అంటే మేజర్ అని కాదు, మిలిటరీ అని కాదు. ఈయన ఒక కంపెనీలో డ్రైవింగ్ చేశాడు. 60 ఇయర్స్ వయసు అయిందని ఆయనకి రిటైర్మెంట్ ఇచ్చాను. ఆయన ప్రతిరోజు మన షాప్ దగ్గరికి వచ్చి మన కస్టమర్లో ఎవరైనా డ్రైవింగ్ డ్యూటీకి పిలుస్తారా టెంపరీ అని మన షాప్ దగ్గరికి వస్తుంటాడు. ఆయనకి సెటిల్ అయిపోయారు పిల్లలు, వీళ్ళంతా సెటిల్ అయిపోయారు. 4 అమ్మాయిలు, 1 అబ్బాయి సెటిల్ అయిపోయారు పిల్లలంతా కూడా. కానీ మనిషి ఇంకా సంపాదన పని చేయాలి, శరీరాన్ని సుఖపెట్టుకుంటాయి మనిషి. ఐఎమ్ ఇంప్రెస్ కాశీం భాయ్ చూసి నేను ఇంప్రెస్ అయిపోయాను. ఈ వయసులో కూడా అంత కష్టపడు. ఏం కాశీం భాయ్ తాపా, నా వీడియోలో నీకు ప్రత్యేక స్థానం కల్పిస్తాను. స్థానం కల్పించేదే ఉంది, నువ్వు ఆ స్థాయి మనిషివే. అయిపోయింది చూడు మళ్ళీ ఇప్పుడు. ఇంటి నుంచా గిరాకియా? खाली हूँ भाई, चिकन शॉप में बैठा हूँ। हाँ और చూడు మన వనపర్తి సైడే 60 గదాలుగా 3 స్లాబ్లు వేసి 4వ స్లాబ్ ఇన్పరేట్లు వేస్తారు. 4వ స్లాబ్ ఇన్పరేట్లు ఉందంగా 35 స్లాబ్స్. ఎక్కడ అంటే మణికొండలనా? ఎన్టీ రామారావు ఇచ్చిన జాగాలు అది ఇంటూ ఈయన వేరే వాళ్ళ కొన్నాడు. ఒక అమ్మాయి మీ ముస్లిం అయినా? తెలుగు రామకృష్ణ పేరు. ముస్లిమ్స్ అంతా డెవలప్మెంట్, ముస్లిమ్స్ అంతా డెవలప్మెంట్. अस्सलामुअलैकुम सर। ఎంత స్పోర్టివ్గా ఉంటాడంటే మనిషి. ఫోన్ మాట్లాడుతున్నాడు, మనిషి అందరినీ కలుపుకొని ఒకటి. ఎలాంటి అలవాట్లు లేవు మనిషికి. మన దగ్గరికి కొంతమంది వస్తారు, అంత పాజిటివ్ మనుషులు. పక్క వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళ ఆనందంగా భావించేవాళ్ళు. మనసు ఎప్పుడు కూడా పాజిటివ్ కోరుకుంటే ఆ మనిషి ముఖంలో అందం కనిపిస్తుంది. కాశీం భాయ్, గిరాకీ వచ్చిందని చెప్పి సాటికి పోయి మాట్లాడుకుంటున్నావు కదూ? ఓకే, గిరాకీ ఉందా? అది ముస్లిమ్స్
మంచి ఆయన ఒక ఏజ్ వచ్చాను ఆ, పైసలు బాగా ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు పైసలు. మనం 500 అనుకున్నాం అనుకో 1000 రూపాయలు ఇస్తాడు. వెరీ గుడ్. మనుషుల్లో చాలామంది హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ ఉన్న మనిషేనా అయినా హెల్పింగ్ ఓనరా నీకు చేసింది మధ్యవర్తిత్వం ఓనర్? యూనివర్సిటీ కాదు లేదు ఎవరు మీ ముస్లిం అయినా? మా సార్కి యూనివర్సిటీ ఓకే ఓకే. గేర్లెస్ ఆటోమేటిక్ కాదు. హోండా సిటీ కారు ఎప్పటిదన్నది? 16 మోడల్. 16 మోడల్లో గేర్ లెస్ మోడల్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎంత తిరిగిందా 25,000 తిరిగింది. అపార్ట్మెంట్లో ఒకటి సార్. ఓకే. ఆ అపార్ట్మెంట్ నాగార్జున ఇంటి అపార్ట్మెంట్ పేరు రాజునగర్. ఇప్పుడు ఏడా మన ఏమైనా ఆంధ్రా కేంద్రాకి వెళ్ళాలా లేకపోతే ఇప్పటి వరకు 2 సార్లు వెళ్ళాను. ఒకసారి అంటే 2,000 2000 అలాంటి మంచి కస్టమర్ దొరికితే నీ వయసు ధన్యమైనట్టే. నువ్వు ఇంత కావాలని హుకుం జారీ చేస్తావా లేకపోతే మీ ఇష్టానుసారం ఎంత ఉంటే? ఏం చెప్పలేదు, ఆయన నువ్వేం అడగలేదు, పోయి ఆయన ముందర నిలబడతావు. నా జీవితాన్ని ఓడబోసిన మనిషిలాగా ఉన్నాడు, ఆస్తి పాస్తులు సంపాదించుకున్నట్టున్నాడు, ప్రశాంతంగా గడుపుతున్నాడేమో. నేను అనుకునేవాడిని ఒక అతన్ని చూసి, ఫస్ట్ కాశింబాయి ఒక ఆయన సిగరెటు మందు తాగుతాడు. నేను ఆయన ఫస్ట్ సిటీకి వచ్చిన తొలుతలో ఇది ఏం బాగుపడతాడు రా బాబు అని అనుకున్నాను. అతన్ని తెలివితేటలు ఎప్పుడు కూడా ఇలా తీసి ఇలా ఏడనా ఒక ఏది ఇంత పని చేయడు. అట్లాంటి తెలివితేటలు ఉన్న మనిషి ఇప్పుడు కనీసము 20-30 కోట్లు సంపాదించుకున్నాడు. సిటీకి ఏం లేకుండా వచ్చి తెలివితేటలు. నువ్వు ఇస్త్రీ చొక్కా లేని బయటికి రాడు, అట్లా ఉంటుంది. ఏదన్నా ఉంటే అలా ఉంటాడు. అది మెయింటెనెన్స్, తెలివితేటలు. మనం ఒకరిని వ్యసనపరులు అని చెప్పి తేలిక అనుకో. నేను ఫస్ట్ అలానే అనుకునేవాడిని. అమ్మ వీడు పోయి ఓ గట్టిగా పని చేసేవాడు, ఏదైనా తెలివిపోయిన వాడు కూడా అని అనుకోవచ్చు మనం. కానీ పని చేసేవాడు నష్టపోడేమో కానీ పైకి అయితే రాడు, చేయించేవాడు పైకి వస్తాడు. ఏమంటావునా? నాకు పర్మనెంట్ డ్రైవర్ ఉన్నాడు, అంటే అప్పుడప్పుడు పిలుస్తాడు పాషాన్ని. ఓకే ఓకే. డ్రైవరు పర్మనెంట్ గా అతను పిలుస్తాడు. ఓకే ఓకే. అతనికి ఫస్ట్ అతనికి పిలుస్తాడు, రాకుంటే నాకు పిలుస్తాడు. ఓకే ఓకే. ఫస్ట్ నుంచి అలవాటు ఏం మాత్రం అంటే పర్మనెంట్ అంటే టెంపరీ కానీ అప్పుడు కంటిన్యూగా ఆయన చూసుకుంటాడు. పిలుస్తాడు. అతను రానప్పుడు నన్ను పిలుస్తాడు. నీకు ఎలా పరిచయం? ఇతన్ని పరిచయం చేసిన డ్రైవరే? ట్రావెల్స్ నుంచి వచ్చింది. డ్రైవర్ ఏం చేస్తాడంటే ట్రావెల్స్ లో పోయి చూస్తుంటాడు. అయితే నేను పోవట్లేదు, డ్రైవర్ కావాలి, మనం కావాలంటే ఆ ట్రావెల్స్ ఆయన నాకు ఫోన్ చేసి పిలిచాడు. అట్లా నువ్వు పోయినప్పుడు ట్రావెల్స్ వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా? ఇంకా నీ మంచితనమే పెట్టుబడి అనమాట. చివరికి మంచితనాన్ని సంపాదించుకున్నావు కాశీం భాయ్. నెలకు 5 రోజులు పోతా మా మేడం దగ్గర 10,000 ఇస్తాను. 10,000 ఇస్తాను.
రోజు వేలా ఆ, మరి రోజు 2 ఎస్. చాలామంది పెట్టే గుణం ఉండాలి, డబ్బు ఉంటే సరిపోదు. ఆ పెట్టే గుణం అందరికీ రా. నాది నేను గొప్పగా చెప్పాను, నాది నేను గొప్పగా చెప్పాను. నేను చెప్తున్నా అంటే మాట వరుస చెప్తున్నా. నీ గురించి కాదయ్యా, నువ్వు ఇప్పుడు చెప్పింది నీ కోసమని కాదు. అంటే నీ మంచితనం కూడా ఉంటుంది లేదా అంటానా? అయితే ఇప్పుడు ఎదుటివాడు ఇస్తున్నాడంటే నీలో ఎంతో మంచితనం లేకపోతే ఎలా ఇస్తారన్నా? చేసే కష్టం ఉండాలి వాళ్ళకి, వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే డబ్బులు ఇస్తారు. ఏదో వీగి వాడు ఒక రోజు రాదు, వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ సరిగ్గా పని చెప్పితే ఎవడిస్తాడన్నా? మన మనీని బట్టి అదే. ఇప్పుడు మా మేడము అంటే వాళ్ళు పెద్దోళ్ళు అందరూ డబ్బు దారిపై చేస్తారు. పెద్దోళ్ళు అందరూ డబ్బు ని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. బయట పెద్దోళ్ళు అందరూ డబ్బులు డబ్బులకి మంచిగా అంటే అవసరానికి ఖర్చు పెడతారు. అయితే మా మేడం 5 రూపాయలకు 10,000 ఇస్తున్నారంటే రోజు 2,000 ఇస్తారు. మా అంటే రోజు 1,000 రూపాయలు ఇస్తారు. అంతే రోజు అంతేలే. నువ్వు ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తావు? నేనా మేడం దగ్గర పొద్దున్నే 9 గంటలు కదా, 9, సాయంత్రం 4, 5. 9, 4, 5. 8 hours, 9 hours, 10 hours. గంటకు 100. గంటకు 100 1000 రూపాయలు. అంటే మనము 10 గంటలు పని చేస్తాము, 2,000 ఇస్తున్నారు అంటే గంటకు 100 ఇస్తున్నారు. మన మంచితనం ఉందే పెడుతున్నాం. అదే మనము సరిగ్గా చేయకుంటే మార్పిడి వద్దనేది. మా మేడము మా బిడ్డ పెళ్ళికి 25,000 ఇచ్చింది. ఎప్పుడైనా కూడా ఇస్తుందేమో కదా. ఎప్పుడే పెట్టేసి ఇప్పుడు నువ్వు మన చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు ఓనర్స్ కోసం నమ్మకంతో. ఎక్కడ పోయినా సరే తన ఇంటి మనిషిగానే పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి చివరికి ఏం చేస్తారంటే కొంతమంది పెట్టే గుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, తిట్టుకుంటాడు. మా ఇంకో బిడ్డకి 60,000 వచ్చినాయి. పెళ్ళికి పత్రిక ఇస్తే 60,000 ఆమెనే ఇచ్చింది. అందరు కలిపి ఇంకో బిడ్డకి. ఏది మీ మా బిడ్డకే ఎవరు ఇచ్చారు? సార్ రైట్. అందరు కలిపి అంటే నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళే ఉన్నా తెలిసిన సార్ ఇంటి చుట్టూ ఓకే. మాకు తెలిసిన సార్ ఉంటారు కదా. ఓకే సార్ మా అమ్మాయికి మ్యారేజ్ ఉంది అని పత్రిక ఇస్తే 60,000 ఇచ్చారు అందరు కలిపి. ఆ సార్ 15,000, ఈ సార్ 10,000, ఆ సార్ 5,000 అట్లా. మా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, తెలిసిన చుట్టాల్లో ఒక అబ్బాయి 2,75,000 బండి గిఫ్ట్ ఇచ్చిండు. 2,75,000 బండి. ఆ పిల్లోడు సాఫ్ట్వేర్, ఇద్దరిలో ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. అలా ఇచ్చారు. సరే ఏదైనా మంచి కార్యం ఉంటే వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటారులే, అది అయిపోయేది కాదు కదా. ఎప్పుడు మా మేడం భర్త ఏమో 5,000 ఇచ్చిండు, మా మేడం ఏమో 20,000. మా అమ్మాయి తెలియకుండా వాళ్ళు చూసుకున్నారు ఒకరితో. ఇంకా అంతకుముందు మా మేడం ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే 20,000. నేను కూడా వీళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాను, నాకు కూడా సార్లు డబ్బులు ఇస్తూ ఉంటాను. ఇప్పుడున్న చాలా మంది అన్న పెళ్ళిళ్ళు మీరు కట్నాలు పెట్టుకుంటారన్నా? మీ ముస్లిం ఉన్నాయా?
ఇప్పుడు అందరు తీసేస్తున్నారు నా కట్నాలు. లేదా ఇప్పుడు ఏముందబ్బా పైసలు ఏమైనా వస్తుంది అన్న. ఇప్పుడు మాకు రైట్ రైట్ రైట్. మా సెకండ్ బిడ్డకి ₹1 కట్నం లేదు. ఉదాహరణలో కొత్త బండి ఇప్పించండి ఇచ్చినాం సార్. ఇచ్చినాం కట్నం రూపాయి లేదా? గవర్నమెంట్ జాబా ఇది? పెద్ద కంపెనీలో ఇంజనీర్, పెద్ద కంపెనీలో ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. ఇంజనీర్ అంటే గవర్నమెంటా? ప్రైవేటే అని అన్నావు కదా మొన్న గవర్నమెంట్ ఉద్యోగం అని. అది గవర్నమెంట్ ఉద్యోగం అంటే మా కొడుకు వచ్చింది, మా బిడ్డకి వచ్చింది. మా కొడుకు గవర్నమెంట్ జాబ్, బిడ్డకి గవర్నమెంట్ జాబ్. ఓకే. వాళ్ళ చదువుకు నువ్వు చదివించింది ఎక్కడన్నా గవర్నమెంట్ స్కూల్లా లేకపోతే ప్రైవేట్? బా 5 మంది పిల్లల్ని చదివిస్తూ డ్రైవింగ్ డ్యూటీ చేసుకుంటూ నువ్వు చేసినావంటే నిజంగా గ్రేట్ అప్. నీలాగనేనా సేమ్ ఒక అతను ఉంటాడు రఘునాథ్ రెడ్డి అని, అస్సలకి చేసే డ్రైవింగ్ డ్యూటీ పిల్లల్ని బెంగళూరులో చదివిస్తున్నాడు. ప్లస్ ఒక ఇల్లు ఎంత తెలివిగా రూపాయి ఖర్చు పెట్టాడు. అది మన దగ్గరికి ఇక్కడ వచ్చి సండే కూడా పనిచేస్తాడు. బా నాకు భాయ్ కథమే ఇన్ని రోజులే హిందీ కూడా కాదన్నా. ఒకటనేది పోయి ఒకటి అంటారు, దానికి ఏడగొద్దా ఎమ్మడి చెప్తాడు ఇటు చిట్టుపోతుగాడే హిందీ రాదే అన్న 10 కిలోలు. నాకు అనిపిస్తుంటుంది అమ్మ కనీసం తెలుగు లేనివాడన్నా ఇంగ్లీష్లో భలే మాట్లాడతారు. హిందీలో అవి మాట్లాడే ఇంట్రెస్ట్ పెడితే ఏదైనా వస్తుంది అన్న. నెగ్లెక్ట్గా మాట్లాడతాం కదా, అందుకోసమే రాదు. కొందరు ఏం చేస్తారు తెలుసా, హిందీ నేర్చుకున్నారు అనుకున్నారు ముందే ఇది అది అంటా ఉంటారు. మనుషులు చూడంగా నేర్చుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందే నేను వచ్చినా అనుకో ముందే ఇది అది అని భాష మాట్లాడతారు. నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఓకే అట్లా మాట్లాడుకుంటూ ఉంటే వస్తుంది. నేర్చుకోవాల్సిన వాళ్ళు అంటే సీక్నే కాదు మీ ఓకే. నా హిందీతో మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి చూస్తాను. ओके कासिम भाई अब ये वीडियो कट कर रहा हूँ, आप एक बार मुँह देखो. ये कासिम भाई ఆయన అరే ఏం మనిషి అయినా. మీరంతా పాతకాలం మనుషులు, మనుషులకి వాల్యూ ఇచ్చేది ఇస్తారు, వాళ్ళని ఎలా మీరు యూజ్ చేసుకోవాలో చేసుకుంటారు. మంచితనం అంతే కదా. నువ్వు ఇప్పుడు వచ్చావు, ఎన్ని సంవత్సరాల క్రితం పరిచయం? 20 సంవత్సరాలకి 15-18 సంవత్సరాల క్రితం పరిచయం. అయినా వచ్చి మమ్మల్ని వాడటం ఎలా వాడాలో నీకు తెలుసు. అది ఓకే కాసిం భాయ్. ఈయననే చెప్తుంటావు కదా, ఇంతసేపు చెప్పాను. 5 మంది పిల్లల్ని ఈయన డ్రైవింగ్ డ్యూటీ చేస్తూ పిల్లల్ని చదివించి గవర్నమెంట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, 3 ప్రైవేట్ చదివించాడు. అందరికీ రావాలని వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. వాళ్ళు చిన్నోళ్ళు ఇప్పుడు ఏదో జాబ్ చేస్తూ అవి చేస్తున్నారు. పెద్ద అమ్మాయి హిందీ పండిట్ టీచర్, హిందీ పండిట్. రెండో అమ్మాయి ఎలక్ట్రానిక్ ఇంజనీర్ బీటెక్, మూడో అమ్మాయి కంప్యూటర్ ఇంజనీర్ బీటెక్, నాలుగో అమ్మాయి సివిల్ ఇంజనీర్, అబ్బాయి టీచర్ మ్యాథ్స్. చూసారా జీతం ఎంత తెలుసా? చూసారా, డబ్బులున్న వాళ్ళు కానీ ఎవరు కానీ గుర్తు పెట్టుకోండి. చిన్న తరగతి నుంచి వచ్చిన వాళ్ళే కొద్దిగా పైకి వస్తాం. అంటే డబ్బులున్న వాళ్ళు వాళ్ళకి ఏం అవసరం, కానీ వాళ్ళు కూడా ఏదైనా సరే మనం ఎదిగే తత్వం నలుగురిలో మంచి అని అనిపించుకోవాలంటే మన ముందు మన భవిష్యత్తు, మనం చేసే పనులు, మనం చదువుతున్నది, మన వృత్తి ఏదైనా కూడా నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. అరే పలానోడు అంత డబ్బున్న కూడా ఎలా చదువుతున్నాడు చూడు అనేది వాళ్ళకి రావాలి. 15,000 మంది రాస్తే ఎగ్జామ్స్ రాస్తే అందులో కొంతమంది పాస్ అయ్యారు.
ఓకే అంతేలే కదా. ఇప్పుడు యుద్ధానికి అందరూ పోతారు, గెలిచేది ఎవరో ఒకరు కదా. 1000 మంది ఏమో పాస్ అయింది. ఎన్ని? 10,000 మంది. ఓకే 15,000. ఓకే 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 ఫ్రెండ్స్, చూశారు కదా ఇలా సరే, కస్టమర్స్తో మరి. ఎంటర్టైన్ చేస్తూ అంత సరదాగా ఇలా వెళ్తున్న ఒక్కొక్క రోజు ఒకరి గురించి. అంటే నాకు చెప్పాలన్న వాళ్ళ గురించే చెప్తానప్పా. నేను ఏదో చెప్తున్నా అంటే అతిశయోక్తి కాదు. వాళ్ళు ఆ విలువలు ఉన్న మనుషుల గురించే నేను ఏదన్నా గొప్పగా చెప్పాలంటే చెప్పగలుగుతాను, అంతేగాని డబ్బాలు ఎప్పుడు కొట్టాను నేను. ఓకే, మోహన్ బాబు గారి డబ్బా ఇప్పుడు కొట్టు. ఓకే బాయ్.